పరిశుద్ధ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవాది దేవుని మనము మహిమ పలుకుదాం. హల్లెలూయా. ఎంత మట్టుకు దేవుడు మనల్ని ఆరాధనలో ఎంతగానో బలపరిచి ఉన్నాడు. దేవుని కృపా హస్తం కిందకు వచ్చిన మనమందరము కూడా ఎంతో బలమును పొందుకొని దేవుని స్తుతించిన వాక్యంలోనికి వెళుతుండగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపాసత్య సంపూర్ణానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మిత్రే నీ ప్రేమ మమ్మల్ని స్థలంలో నిలవబెట్టిందయ్యా. నీ కటాక్షమును మా మీద ఉంచండి. ఈ క్షణమే నీ ప్రేమ కలిగిన బాహుతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తివంతుడుగా ఈ స్థలమంతా మీరు ఆవరించి ఆయన నీ ప్రేమ కలిగిన వాక్కును మాకు పంపి నీ దాసురాల మీద నీ అభిషేకం నుంచి నీ వాక్యం ద్వారా ఈ దినం అనేకులు నీ తట్టు తిప్పగలిగిన మనస్సాక్షిని దయచేసి శుద్ధీకరింపబడిన హృదయాలతో నువ్వు కావాలన్న మనస్సును కలిగి నేను హక్కుని జీవించే కృపను అనేకులకు దయచేయమని ఆయన నీ దాసురాల్ని వాడుకొని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు మన విషయం ఏమిటనగా నిర్జల మేఘాలు. ఏంటండి? నిర్జల మేఘాలు. గమనించినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. 7వ వచనం నుండి చదువుతాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపుల నుండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ గమనిస్తే లోతును గురించి ఈరోజు మనము ధ్యానము చేస్తున్నాము. లోతు మరి అబ్రహాముతో ప్రయాణమై దేవునికి విధేయుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో ప్రయాణము సాగించున్నాడు. వారిరువురు కూడా ప్రయాణమైపోవచ్చు. వారి మంద విస్తరించబడినందువలన లోతు గారి పనివారికి అబ్రహాము పనివారికి వాదములు కలిగినప్పుడు అబ్రహాము గారు ఏమని చెప్పాడంటే లోతును పిలిచి, అయ్యా నీ పనివారు నా పనివారు జగడము వాదులాడుకుంటున్నారు, ఇది మంచి పద్ధతి కాదు కనుక ఈ 4 దిక్కులు మీకు చూపిస్తున్నాను. ఈ 4 దిక్కుల్లో నువ్వు ఏ దిక్కునకు వెళతావో అది నువ్వు నిర్ణయించుకొని వెళ్ళమని చెప్పాడు. అప్పుడు లోతు గారు 4 దిక్కులు చూసినప్పుడు సొదొమ పట్టణము, ఆ యొక్క నగరం ఎలా ఉన్నదంటే సోయరు ప్రాంతముగా, అందముగా, పచ్చగా, అభివృద్ధి కలిగిన దేశముగా ఎవరికి కనబడింది అనగా లోతు గారికి కనబడింది. అయితే ఇక్కడ మనము గమనిస్తే ఈ సొదొమ పట్టణము బహు వ్యభిచారము కలిగిన పట్టణం. ఈ పట్టణంలో చిన్న పెద్ద అన్నది తేడా లేదు. చిన్న వయస్సు కలిగిన వారు మొదలుకొని వృద్ధాప్యం వయస్సు కలిగిన వారికి ఎక్కువగా ఏముందంటే కామచేష్టలు ఉన్నాయి. వారు పురుషులు కూడా వికారమైనటువంటి కామచేష్టలు కలిగి పాపము బహు విస్తారముగా ఉన్న ప్రాంతం అది. ఆ ప్రాంతము లోపల అలా ఉంది, కానీ దానిని దూరం నుండి చూసినప్పుడు ఎలా ఉంది గమనిస్తే అది పచ్చగా అభివృద్ధి పొందిన దేశముగా, కన్నులకు ఒక అందమైన ప్రదేశముగా కనబడడం ద్వారా లోతు గారు ఆ ప్రదేశంలోనికి వెళ్ళాడు. అయితే ఈ లోతు నీతిమంతుడుగానే ఉన్నాడు. దేవుడే నీతిమంతుడని కూడా చెప్పుచున్నాడు. కానీ ప్రతి దినము ఆ యొక్క పట్టణంలో సొదొమ గొమొర్రా పట్టణాలలో 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 20 సంవత్సరాలు ఉంటూ
చేస్తున్నాడు. ఒక నీతిమంతుడు ఇలాగే పేతురు అంటున్నాడు, లోతు గారు నీతిమంతుడుగానే ఉండి ఆ సొదొమ పట్టణంలో జరుగుతున్న ఆ కామ వికార శ్రేష్ఠులను బట్టి, ఆ వ్యభిచారమును బట్టి ప్రతి దినము నొచ్చుకుంటూ తన మనస్సును నొచ్చుకుంటూ ఉన్నాడు. ఆ వచనాలు మరొకసారి మనం చదువుకుందాం. 2:8. ఆ నీతిమంతుడు వారి మధ్యలోనే ఏమున్నాడట? కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియలను బట్టి దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకుంటున్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు. అయితే విన వాటిని బట్టి, చూస్తున్న వాటిని బట్టి మనస్సు నొప్పితో బ్రతుకుతున్నాడు. ఏ మనస్సు ఉంది అతనిలో? నీతి గల మనస్సు ఉంది. ఏ మనస్సు ఉంది? నీతి గల మనస్సు ఉంది. కానీ ఆ మనస్సును నొప్పించుకుంటూ ఎంతకాలం బ్రతికాడంటే, ఆ పట్టణంలో ఎంతకాలం బ్రతికాడు? 20 సంవత్సరాలు బ్రతికాడు. 20 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఎవరు కోరుకున్నారు? ఎవరు తెచ్చుకున్నారు ఈ పరిస్థితి అంటే? తానే. ఎంపిక ఎవరిది? ఎంపిక ఎవరిది? ఆ దేశంలోనికి పోవాలన్న ఎంపిక తానే. తానే కోరుకున్నాడు. తానే కోరుకున్నాడు. ఈరోజు అనేకలు ఉంటున్నాం, క్రైస్తవ బిడ్డలుగానే ఉంటున్నాం, విశ్వాసులుగానే బ్రతుకుతున్నాం. అయితే మన స్థితి ఏమాత్రం మారలేదండి. మన ప్రవర్తన ఏమాత్రమూ మారలేదు. ఎక్కడ ఉంటున్నాము మనం అంటే దుష్టుల మధ్యలోనే, పాపుల మధ్యలోనే. వారి దగ్గరనే బ్రతుకుతాం, వారి దగ్గరనే కూర్చుంటాం, వారి మాటలు వింటాం, వారి శ్రేష్ఠులు కూడా మనకు ప్రాకే విధంగా మనం బ్రతుకుతూ ఉంటాం. అందుకే నువ్వు నిల్చున్న చోట, నువ్వు సంచరించే చోట దేవుడు ఎక్కడున్నా నీవేం కోరుకోవాలి? నీతి కలిగి జీవించాలి అన్న దృష్టి నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆయన మనస్సు నొచ్చుకున్నాడు, కానీ అక్కడ నుండి బయటికి రాలేకపోయాడు. ఏమండి? అక్కడి నుంచి బయటికి రాలేకపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయి అనగా, మనము పాపమును బట్టి, అపరాధమును బట్టి, దుష్టత్వమును బట్టి మనము నొచ్చుకుంటూ ఉంటాం. బాధ కలుగుతూ ఉంటుంది, కానీ ఆ ప్రదేశం నుండి, ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రాలేకపోతాం. కాబట్టి లోతు గారు కూడా ఇలాంటి జీవితమే జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలు చక్కగా వినాలి. వచ్చేవారు కూర్చుంటారు, పర్వాలేదు, అటు ఇటు దిక్కులు చూడకూడదు. వాక్యము మీరు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనము గమనించవలసింది ఏమిటనగా, సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన నాశనము చేయడానికి వచ్చినప్పుడు కూడా దేవదూతలు వచ్చి వారిని ఆ రాత్రి విడిపించే సమయంలో కూడా ఆయన తడవు చేశాడంట. ఏం చేశాడు లోతు గారు? తడవు చేశాడు. అంటే ఇంకా ఆలస్యము చేస్తున్నాడు. దేవదూతలు చెప్పినా వెళ్ళిపోదాం ఈ పట్టణాన్ని విడిచి అన్న మనస్సు రాలేదు. 20 సంవత్సరాలు నొచ్చుకుంటూ బ్రతికాడు. కానీ అయితే దేవదూతలు కూడా వచ్చి అబ్రహాము గారి విజ్ఞాపన ద్వారా అబ్రహామునకు వచ్చి తెలియజేశాడు. ఎవరు? దేవుడు. ఆ పట్టణాన్ని నేను అగ్ని గంధకములతో కాల్చివేస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము గారు, ఆ పట్టణంలో ఒక్క నీతిమంతుడుగా ఆ పట్టణాన్ని నువ్వు నాశనము చేయవు కదా అని వేడుకున్నప్పుడు ఆయన విజ్ఞాపన బట్టి లోతును విడిపించడానికి దేవదూతలు వచ్చినప్పుడు ఇంకా తడవు చేస్తున్నాడు. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏంటంటే 20 సంవత్సరాలు నొచ్చుకుంటూ బ్రతకడం ఒక తప్పు. అలాగే చూడండి, దేవదూతలు వచ్చి కూడా ఆ సమయం
చేస్తూ తడవ చేస్తూనే ఉన్నాడు. తన భార్య పరిస్థితి గమనిస్తే వెనకకు చూడవద్దండి ఆ పట్టణాన్ని అన్నప్పుడు ఏం చేశాడండి? ఆమె ఏం చేస్తుంది? వెనకకు మళ్ళీ నేటికి కూడా ఉప్పు స్తంభముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితాలలో కూడా మనం ఏం చేస్తామంటే పాపంలోనే జీవిస్తూ చుట్టూ ఉన్న దురాత్మల దుష్టత్వ లోకములో బ్రతుకుతూ కూడా ఆ స్థలంలో నుంచి మనం బయటికి రాలేము. దేవుడు అనేక మార్లు మాట్లాడతాడు. ప్రియమైన బిడ్డలారా, రక్షణ భాగ్యము దేవుని దగ్గర ఉంది, రండి ఆయన బాహుల్లోనికి వచ్చి మీరు రక్షణ పొందండి అని దేవుని యొక్క పిలుపు పలుమార్లు కలుగుతున్నా మనం కూడా ఏం చేస్తున్నారు? ఇంకా తడవ చేస్తున్నారు, ఆలస్యము చేస్తున్నారు. రక్షణ విషయంలో ఆలస్యము చేయకూడదు. హల్లెలూయా. ఏదైనా ఒక భూమి తక్కువ రేటుకు వస్తుందంటే నువ్వేం చేస్తావు? కొనుగోలు చేయడానికి నీ దగ్గర ఉన్నది కాక అప్పో సప్పో చేసి ఏం చేస్తావండి? ఆ భూమిని పొందుకోవడానికి తడవ చేస్తావా? ఇంకా చూద్దాంలే అనుకుంటావా? చెయ్యి దాటిపోతుంది, సులువుగా వస్తుంది, ఎవరి చేతుల్లోకైనా వెళ్ళిపోతుంది, వినాలి అని చెప్పి తడవు చేయకుండా ఆ భూమిని పొందుకోవడానికి మనం అంతా ఆతృత పడతాం. శాశ్వతమైన పట్టణాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని మనము అనుభవించడానికి, మనము పొందుకోవడానికి రక్షణ విషయంలో ఏ మాత్రం కూడా మనము తడవు చేయకూడదు. చూడండి, మనము గమనించినట్లయితే ఇక్కడ తన సొంత కుటుంబం కంటే కూడా లోతు గారు ఆ దేశపు భాగ్యాన్ని, ఆ దేశపు బంగారమును, ఆ దేశపు అధికారమును ఆయన వదిలిపెట్టలేకపోయాడు. హల్లెలూయా. చూడండి, ఆ దేశంలోనికి వెళ్ళిన వెంటనే ఆ దేశ ప్రజలు ఆయనతో స్నేహం చేశారు. ఆయన కూడా వారితో స్నేహ బాంధవ్యాలు ఏర్పరచుకున్నాడు. కుమార్తెలకు కూడా అక్కడే సంబంధాలు కూడా సిద్ధపరచుకున్నాడు. అక్కడ పదవి కూడా ఇచ్చారు ఆయనకి. ఏం పదవి? గవనీలో కూర్చొని ఒక పెద్ద మనిషిగా, ఒక అధికారిగా ఆ పెత్తనం ఇచ్చినప్పుడు ఆ పెత్తనాన్ని చూసుకుంటున్నాడు, ఆ భాగ్యాన్ని చూసుకుంటున్నాడు. అక్కడ ఉన్న అన్య జనాంగముతో, అన్య ఆచారములతో వ్యభిచార మనస్సు కలిగిన ప్రజల మధ్య ఇదిగో పాపమున్న స్థలములలో పాపము విస్తరించి బహుగా పాపము కోరలు చాపబడుతూ మరణానికి చేరువైతున్న, దేవుని కోపానికి చేరువైతున్న ఆ ప్రజల మధ్యనే ఆయన నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మనము గమనించినట్లయితే ఇక్కడ మనము ఏమని చూడగలమంటే గాడిద చేత బుద్ధి చెప్పించబడిన బిలాము ప్రవర్తన ఎలాగా మారలేదు. హల్లెలూయా. వెళుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళుతున్నాడు. అయితే గాడిద, నోరు లేని గాడిద వచ్చి మార్గమును అడ్డుకున్నది. అప్పుడైనా అతని కన్నులు తెరవబడి తాను యొక్క ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి మానుకోవాలి, కానీ ఆ ప్రయత్నాన్ని ఆపుకోలేకపోయాడు. ఈనాడు కూడా ఈ నిర్జల మేఘాలు అన్న అంశంలో ఈ బిలాము ఎలాగున్నాడు అలాగే ఎవరండి? లోతు కూడా ఉన్నాడు. నిర్జల మేఘాలు అంటే మేఘము వంగినప్పుడు ఏముంటుంది? మేఘము వంగినప్పుడు మేఘములో ఏముంటుంది? నీరు ఉంటుంది, జలము ఉంటుంది. నిర్జల మేఘాలంటే మేఘమైతే ఉంటుంది కానీ జలము లేదు. హల్లెలూయా. మన మీదకి కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తాం, మేఘము వంగిన వెంటనే ఆరవేసిన బట్టలు తీసుకుంటాం, ఆరవేసిన ధాన్యాన్ని భద్రం చేసుకుంటాం, ఆరవేసిన మిరపపండ్లు కానీ ఏవైనా ఒక వస్తువును తడిచిపోకుండా భద్రం చేసుకుంటాం. ఎందుకని? మేఘము వంగింది కనుక వర్షము ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. నేటి క్రైస్తవులు కూడా మేఘము వంగిన తీరులో ఉన్నారు కానీ వర్షము లేని తీరులో కనపడుతున్నారు. హల్లెలూయా. క్రైస్తవ బ్రతుకులో ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు, వారి జీవితాలు మారలేదు, వారి ప్రవర్తన మారలేదు, వారి బ్రతుకు కూడా మారని స్థితిలో ఇంకా పాపాన్ని ఆశిస్తూ, ఇంకా దుర్మార్గపు పనులు చేస్తూ, ఇంకా కీడును తలపెట్టుతూ చూడాలి.
తలపెట్టుతూ ఎలాగున్నారంటే లోక సంచారమైన మనస్సు కలిగి, లోకమును పట్టుకోవడానికి అధికార వాంఛ కలిగి, ధనాపేక్ష కలిగి, సొమ్మును సంపాదించుకోవడానికి, భూములను ఆస్తులను సంపాదించుకోవడానికి మనస్సు ఆయాస పరుచుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం గమనిద్దాము, ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, ఒక వ్యక్తి అనారోగ్యంలో ఉన్నాడు. ఆ వ్యక్తిని నేను చూసి అయ్యో 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 పాపంలో ఉన్నాడే, అయ్యో అయ్యో రోగంలో ఉన్నాడే, అయ్యో 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 అనుకున్నంత మాత్రాన ఆ వ్యక్తికి నేను ఏమన్నా చేయగలనా, ఏమైనా చేయగలనా అంటే ఆ వ్యక్తిని చూస్తాను, ఆ వ్యక్తిని గురించి మనస్సు నొచ్చుకుంటాను, ఆ వ్యక్తికి ఉన్న రోగాన్ని బట్టి మనస్సు నొచ్చుకుంటాను, ఆ కుటుంబం యొక్క పాపాన్ని బట్టి మనస్సు నొచ్చుకుంటాను. కానీ ప్రయత్నము చేయలేని స్థితిలో ఉంటే నా జీవితం కూడా, నా సేవ కూడా, నా విశ్వాసం కూడా ఎలా ఉంటుందది? నిర్జల మేఘాల వలె. అయ్యో అయ్యో అన్నంత మాత్రాన ఆ వ్యక్తికి విడుదల కలగదు, అయ్యో అయ్యో అన్నంత మాత్రాన ఆ వ్యక్తికి నెమ్మది కలగదు. అయ్యో అన్నట్ట కాదు కానీ, మనస్సు నొచ్చుకొనుట కాదు కానీ, మనస్సును ఆయాసపరచుకుంట కాదు కానీ, ఆ వ్యక్తి కొరకు, ఆ ఆత్మ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ ఆత్మ కొరకు నువ్వు స్వార్థను ప్రకటించాలి. ఈ పాపంలో ఉన్నట్లయితే నీవు నిన్ను కాపాడుకోలేవు. రేపు ఉగ్రత దినం ఉంది, అగ్నితో నువ్వు కాల్చబడతావు. ఆ సొదొమ పట్టణము ఎట్లా అగ్నితో కాల్చబడిందో అలాగే పాపముతో ఉన్న వ్యక్తి నిత్య నరకాగ్నిలో కాల్చబడతాడన్న సత్యాన్ని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. అలా కాకుండా క్రైస్తవ బిడ్డలుగా ఉండి విశ్వాసములో ఎదిగి ప్రార్థనాత్మ కలిగి కూడా అయ్యో 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 అని విచారపడినంత మాత్రాన నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే వేషధారణ బ్రతుకు, నిర్జల మేఘములు, వర్షము లేని మేఘాలుగా భ్రమపరిచే క్రైస్తవ విశ్వాసములు నువ్వు బ్రతుకుతున్నావని ఈ దినమున దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తుతిద్దామా? రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లోతు నీతిమంతుడే కానీ తన వల్ల 20 సంవత్సరాలు ఆ పాపపు దేశంలో ఉన్నాడు, ఆ పాపపు బ్రతుకుల మధ్య ఉన్నాడు. కానీ ఒక్క ఆత్మను కూడా కదలించలేకపోయాడు. ఒక్క ఆత్మకు కూడా తన సత్యాన్ని, నీతిమంతుడైన తాను ఏ యొక్క దేవుని ద్వారా నీతిని అనుభవించాడో ఆ నీతిని ప్రకటించలేకపోయాడు. ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయింది? నేటికి కూడా దృష్టాంతముగా పాపమును బట్టి అగ్నితో పరలోకము నుండి వచ్చిన అగ్ని గంధకములతో బూడిదైపోయింది. పాపం బూడిదైపోయింది, దేశం బూడిదైపోయింది, ఆస్తులు బూడిదైపోయినాయి, బంగారము వ్యాపారము మొత్తము కూడా నేల మట్టముగా ప్రజలు కూడా హల్లెలూయా. ఆ యొక్క సొదొమ గొమొర్రాల ఆ పట్టణాలలో ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగునో ఆ జంట నగరాలలో ఏమీ లేదు. నేటి కూడా మరలా ఎవడు కూడా పునాది వేయలేదు, మళ్ళా ఎవడు కూడా ఆ పట్టణాన్ని కట్టలేదు, ఆ పట్టణంలో ప్రవేశించలేదు. దేవుని యొక్క కోపం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకనగా దృష్టాంతములుగా, అంటే మనకు కన్నులకు కనపడే విధంగా దేవుడు ఆ సూచనలు ఇచ్చాడు. అవే నేటికి కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉప్పు స్తంభం అయిపోయిన లోతు వారిని చూస్తున్నారు, బూడిద పాలైన ఆ పట్టణాన్ని కూడా చూసి వస్తున్నారు. హల్లెలూయా. యెరూషలేము యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ సందర్భాన్ని గమనించి వస్తున్నారు, కన్నులారా చూస్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇదంతా ఎవరు తెచ్చుకున్నాడు అనగా లోతు గారు తాను విడిపింపబడ్డాడు. కానీ తన నీతిని బట్టి, తన విశ్వాసమును బట్టి, తనలో ఉన్న జీవాన్ని బట్టి ఒక్క ఆత్మను కూడా రక్షింపలేకపోయాడు. రేపు ఈ రోజు నీ జీవితం కూడా ఇలాగే ఉంది, నీ జీవితం కూడా ఇలాగే ఉంది. రోషం కలిగిన క్రైస్తవ బిడ్డగా దేవుని యొక్క రక్తము నీలో ప్రవహిస్తూ ఉంటే నువ్వు ఆత్మల కొరకు నిలబడతావు, ఆత్మల కొరకు ప్రార్థన చేస్తావు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా పట్టుకోవడమే నీ పని. అగ్నిలో నుండి లాగవలసిన ఆ యొక్క పట్టణము లోతు గారు ఆ పట్టణంలో ఉండి కూడా అగ్నికి అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు నశించిపోతున్న
చేస్తామో అలాగే ఒక ఇల్లు కాలిపోతుంటే, ఒక వ్యక్తి అగ్నిలో ఇరుక్కుంటే ఏం చేస్తామండి? ఏం చేస్తాం? చూస్తూ ఆహా మంటలు ఎగిరిపోతున్నాయి అనుకుంటామా? అలా ఒక బిన్నె తీసుకుపోయి కోస్తాము. హల్లెలూయా. పురుషులైతే సాహసం చేసి లోపలికి వెళ్ళి ఆ బిడ్డలను కానీ, ఆ తల్లులను కానీ, ఆ ఇంటి వారి ఆస్తిని కానీ బయటికి లాగడానికి, రక్షించడానికి ప్రయత్నం చేస్తారే. మరి దేవుని ఆత్మ సంబంధముగా బ్రతుకుతున్న మనము, హల్లెలూయా, మనము కూడా నశించే ఆత్మల పక్షాన ఎంత భారము కలిగి ఉండాలి, ఎంత ప్రయాసం ఉండాలి. నువ్వు రక్షింపబడిన నీవు, నీతిమంతుడైన దేవుని తెలుస్తున్న నీవు అనేక మంది పాడైపోతుండగా నువ్వు చూస్తూ మనసు నొచ్చుకుంటూ అయ్యో అయ్యో అన్నంత మాత్రాన ప్రయోజనం లేదు నా దేవుని బిడ్డలారా. కాబట్టి నువ్వు ఎంపిక చేసుకునే దాన్ని బట్టి కూడా నీ బ్రతుకు ఉంటుంది. మొదట ఎంపిక ఎవరు చేస్తున్నారు? లోతు గారు ఆ పట్టణాన్ని ఏం చేశాడంట? కన్నులతో చూశాడు. నా వైపు చూడాలి. దేన్ని చూశాడండి? సొదొమ పట్టణాన్ని కన్నులతో చూశాడు. కన్నులతో చూశాడు. తర్వాత పట్టణము ఊరి బయటకు వెళ్ళి గుడారం వేస్తున్నాడు. గుడారం వేస్తున్నాడు. తర్వాత గుడారములో కొంతకాలం ఉంది. వారు వీరు పచ్చేయమంట ఉండవచ్చు. ఎందుకయ్యా ఊరి బయట ఉన్నావు? మా ఊర్లేకి రా, మీకు నేను స్నేహము ఇస్తున్నాము, మాతో మీరు కలిసిపోండి అని ఆ ఊరి వారు ఏం చేస్తుంటారు? ఆహ్వానించుంటారు. ఆ ఊరిలోనికి ప్రవేశం కలిగింది. ఇల్లులు సంపాదించుకున్నాడు, అధికారం సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, బిడ్డలు కలిగారు. వారిని ఉంచుకొని 20 సంవత్సరాలు మనస్సు నొచ్చుకుంటూ అదే ప్రాంతంలో బ్రతుకు జీవనము గడిపాడు. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, నువ్వు ఎంచుకునే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది. ఏముంటుందండి? నీ భవిష్యత్తు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ కన్నులతో కోరుకునేది నీకు నష్టాన్ని కలిగిస్తుందా, లాభాన్ని కలిగిస్తుందా? హల్లెలూయా. నీవు నివాసం చేసే స్థలము, నువ్వు ఉండే స్థలము, నీ యొక్క చేసే కార్యాలను బట్టే నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు ఎంపిక. అందుకే దేవుడు పశువులకి, మృగాలకి, పక్షులకి ఇవ్వని ఆత్మ, బుద్ధి, జ్ఞానము, వివేకము ఎవరిలో ఉంచాడు? మనిషిలో ఉంచాడు. ఒక తెలివిలేని వాడిని ఏమంటారు? ఏమిరా నువ్వు పశువా మనిషిగా అంటారు. ఎందుకని? పశువులకి యోచన ఉంది కానీ లిమిట్స్ లో ఉన్నాయి. అయితే మనిషికి ఈ రోజు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని గెలిచంతగా విస్తరించిపోతున్నాడు. కానీ తప్పు చేస్తున్నాం. మన జ్ఞానము దేనికి ఉపయోగించుకోవాలో దానికి ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. మన జ్ఞానము దుష్ట సంబంధమైనది కూడా కాకూడదు. హల్లెలూయా. అతిగా మాట్లాడడం, దుడుకుతనము, ఇదంతా ఎవరి వలన కలిగేది? దుష్ట సంబంధుల ద్వారా కలిగేది. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనిస్తే మరి ఇలాగా ఆ యొక్క లోతు గారి జీవితము ఆదికాండము 13:10 మనం చూడొచ్చు, 13:12 చూడొచ్చు, 14:12 నెమ్మదిగా ఎక్కడికి వెళ్ళాడంట? సొదొమ పట్టణంలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. తన మనస్సును నొప్పించుకుంటూనే బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని మంచి లక్షణాలు లోతు గారిలో ఉన్నాయి. ఇందాక అమ్మాయి గారు పాట పాడారు, మన అంజలి గారు పాట పాడారు. ఎవరంటే లోక సంబంధులైన వారి మధ్య నేనున్నానయ్యా, వారు హేళన చేశారయ్యా, అయినా నేను నీ కృపను ఆధారము చేసుకున్నానయ్యా. ఇక్కడ లోతు గారు మనస్సును నొచ్చుకుంటూ వారి క్రియలను చూస్తూ వింటున్నాడు. కానీ అయితే వాటిని అంటనివ్వలేదు. అది ఒక్కటి ఆయన చేసిన మేలైన పని. అది అంటనివ్వలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా లోకంలో ఉన్నాము, దుష్టత్వంలో ఉన్నాము. మనము మన శరీరములకు, మన ప్రాణాత్మకు, మన దేహములకు పాపమును అంటనివ్వకూడదు. చూడండి, మనం ఆయా ప్రాంతాలలో పనులు చేస్తుంటాం. అక్కడ క్రైస్తవులు అన్నవారు ఒక సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలి?
సాక్షులుగా ఉండాలి. మన సాక్ష్యాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి. ఎలాగా? మీరు పరిశుద్ధులండి, మీరు పరిశుద్ధులండి, మీరు పరిశుద్ధులండి. ఒక యమన బిడ్డ ఉందంట, ఒక ఆఫీసులో వర్క్ చేస్తా ఉంది ఆ బిడ్డ. అయితే ఆ యజమానుడు ఆ బిడ్డ మీద కన్ను వేస్తాడు. ఆ యజమానుడు ఆ బిడ్డ మీద కన్ను వేస్తాడు. చాలా కాలము ప్రయత్నిస్తున్నాడు, మాటల ద్వారా, చొరవ ద్వారా. వారి క్రియలు కనబడతా ఉంటాయి కదా, అలాగ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ బిడ్డ మనసులో దేవుని స్తుతించుకుంటుంది, తన పరిశుద్ధతను కాపాడుకుంటుంది. ఏ మాత్రము స్పందించలేదు, ఏ మాత్రం ఆయనకు లొంగలేదు. దేవా, ఈ స్థలంలో ఇలా జరుగుతుందని దేవునికే అప్పచెప్తుంది. చాలా కాలం తర్వాత ఆయనే వచ్చి, తల్లి క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి, నీ మీద నేను దుష్ట మనస్సు కలిగి ఉన్నాను, నన్ను క్షమించు తల్లి, నీవు పరిశుద్ధురాలివి. హల్లెలూయా, నువ్వు పరిశుద్ధురాలివని ఒక అన్యుడు, ఒక పాపానికి ప్రేరేపింపబడిన వ్యక్తి తానే వచ్చి తాను పాపాన్ని ఒప్పుకుంటూ నేను ఇలాగ దుష్ట ప్రయత్నం చేయగలిగిన చూపులున్నాయి, అన్నీ చేస్తున్నాను కానీ నువ్వు కదలలేదని చెప్పగలిగిన సాక్ష్యము ఆ బిడ్డలో ఉన్న పరిశుద్ధతను బట్టి అక్కడ ఆ బిడ్డ పాపానికి లొంగలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మరి యోసేపు కూడా యవన కాలమందు ఎవరండి? పోతీఫరు భార్య ప్రయత్నం చేస్తా ఉంది. యవనస్తుడు ఎవరండి? యోసేపు గారు. అందం ఉంది, మంచి శరీర ఆరోగ్యం ఉంది. ఏమో చూసిన కొలది అతనితో ఏం చేయాలనుకుంటుంది? పాపాన్ని చేయాలని ప్రతిదినము అతడు విసిగిస్తా ఉంది. అయితే చివరికి ఒక రోజు ఆయన్ని అందిపుచ్చుకొని నీవు సహకరిస్తావా లేదా, నువ్వు పాపం చేస్తావా లేదని ఆయనను నిర్బంధించినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? తన పై వస్త్రాన్ని, ఆమె వస్త్రం పట్టుకుంటే ఆ వస్త్రాన్ని వదిలి పరిగెత్తాడు. పాపానికి దగ్గర కాకుండా పాపానికి దూరమై పరిగెత్తాడు. ఆమె అల్లరి చేస్తుంది. ఇదిగో అతని వస్త్రం ఇక్కడ పడవేశాడు, నా మీదికి రాబోయాడు, నేను తప్పించుకున్నానని ఈ వస్త్రాన్ని ఆధారం చేసుకుని యోసేపు గారిని ఎక్కడ వేయించింది? చెరసాలలో వేయించింది. చెరసాలలోకి వెళ్ళిపోయాడు యోసేపు గారు. చెరసాలలో దేవుడు చూశాడు. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? ఆమె దగ్గర ఏమన్నాడు? నేను ఇంత ఘోర పాపము చేసి నీ దృష్టికి, దేవా, నీ దృష్టికి నేను పాపాత్ముడుగా నీ ఎదుట నేను నిలవబడకూడదని పాపము నుంచి పారిపోయాడు. కాబట్టి చెరసాలలో ఆయనకిచ్చిన స్వప్న భావాలను బట్టి, ఆ యొక్క పోతీఫరుకు వచ్చిన ఆ స్వప్నాలను బట్టి, ఈయన కలభావం చెప్పడం బట్టి ఐగుప్తు దేశంలో ఒక బానిసగా రాజు యొక్క భార్యే ఏం చేయబోయింది? అతనిని పట్టించబోనుకున్న దేవుడు విడిపించి సింహాసనం ఎక్కించి గొప్ప స్థానంలో దేవుడు నిలబెట్టాడు. పవిత్రత అన్నది నిన్ను ఏ స్థానంలో కూడా కాపాడుతుంది, ఘనత తెస్తుంది, సన్మానము కలుగుతుంది. స్త్రీలైనా పురుషులైనా, చాలా మంది పురుషులకి ఒక అభిప్రాయం ఉంటుంది, నా భార్య పవిత్రంగా ఉండాలి, నా భార్య పవిత్రురాలుగా ఎక్కడికున్నా ఆమె కట్టు బొట్టు, ఆమె వ్యవహారము, ఆమె నడక, పలానోడి భార్య పవిత్రంగా ఉండాలని పురుషుడు కోరుకుంటాడు. కానీ తన పవిత్రతను అతను కూడా కాపాడుకోవాలని కోరుకోడు. భార్య కూడా నా భర్త పవిత్రంగా ఉండాలని భార్య కోరుకుంటుంది. కానీ తాను పవిత్రంగా ఉండాలి. తాను పవిత్రుడైన దేవుని రక్తంతో కడగబడ్డాను కాబట్టి నేను ఏ స్థలములోనా పవిత్రంగా ఉండాలన్న ఆలోచన స్త్రీలకు కూడా కలగాలి. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా మీ చూపులను, మీ యొక్క ప్రవర్తనను, మీ ఎంపిక బట్టి మీ జీవితాలు నిర్ణయించబడతాయి. పాడైపోతావా? అది మీ ఇష్టం.
మార్చుకుంటావా అది నీ ఇష్టం. నరకంలోనికి వెళ్తావా అది నీ ఇష్టం. దేవుని రాజ్యం చేరాలనుకుంటావా అది నీ ఇష్టం. ఎంపిక దేవుడు నీకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? బుద్ధి, జ్ఞానము, వివేకము, గ్రహింపు, ఆలోచన చేసే విధానము నీకు దేవుడు ఇచ్చాడు కనుక చాయిస్ చేసుకోవాల్సిన కృప నీలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము పనిచేసే స్థలాలలో అల్లరిగా ఉండకూడదు. హల్లెలూయా. అక్కడ రకరకాలైన మాటలు ఉంటాయి, రకరకాలైన శ్రేష్టలు ఉంటాయి, రకరకాలైన ఉల్లాసపరిచే పాటలు ఉంటాయి, వినోదాలు ఉంటాయి. పనులు సులువుగా ఉండడానికి కొన్ని పాటలు కూడా అక్కడ పెట్టుకొని ఏం చేస్తారండి, వింటా ఉంటారు. ప్రియదాసులారా, ప్రియదాసులారా, మీరు ఎక్కడున్నా మీ చెవులు ఎవరి తట్టు తిప్పాలి? ఎవరి తట్టు తిప్పాలి? వినాలి. దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. అల్లరి సమానముగా నువ్వు ఎక్కడున్నా నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు దేవుడు ఇచ్చాడు. ఒకవేళ అలాంటి యోగ్యమైన స్థితిలో ఉండి తప్పిపోయినావేమో ఈ దినమున దేవుని స్థలంలో నువ్వు ఒప్పుకోవాలి. ఆ స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి. దేవుడు చూడలేదు అనుకుంటున్నాను. ఆయనకి దాగి ఉన్నది ఏదీ లేదు. ఒక పిల్లవాడు సండే స్కూల్లో పాఠం నేర్చుకున్నాడు. చిన్న పిల్లవాడు సండే స్కూల్ పాఠం నేర్చుకున్నాడు. టీచర్ ఏమని చెప్పింది? దేవునికి రహస్యమైంది, మరుగైంది ఏదీ లేదురా అని చెప్పింది. దేవునికి రహస్యమైంది మీరు ఇవ్వాల నోరు, రహస్యమైంది ఏదీ లేదురా అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ పిల్లవాడు ఏం చేశాడు? మనసులో ఉంచుకున్నాడు. అదే రోజు ఆ యొక్క టీచర్ గారు నేను వాక్యం ఎంత విన్నారో, వీళ్ళు వాక్యం ఎంత పనిచేస్తుందని అట్టి పండ్లు తెచ్చి తలా ఒకటి పంచింది. టీచర్ తలా ఒకటి పంచి, రే ఇది ఎవ్వరు చూడకుండగా ఈ అట్టి పండ్లు తినొచ్చిన వాడికి నేను బహుమతి ఇస్తాను అన్నాడు. పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒకడు గోడ చాటుకి వెళ్ళాడు, ఒకడు ఒక బొమ్మ చాటుకి వెళ్ళాడు, ఒకడు ఇంకొక గుడ్డ చాటుకి వెళ్ళాడు. వారి ప్రాంతాలు ఏవో చాటున ఎవరు కనపడకుండా ముసుకేసుకుని ఒకడు, గంప కింద ఒకడు, గోడ చాటున ఒకడు, రకరకాలుగా ఎవరు చూడలేదని బిడ్డలు చూసి ఏం చేశాడండి? అరటి పండ్లు తినొచ్చాడు. ఒక్క పిల్లవాడు ఏం చేశాడో తెలుసా? తినకుండా వెనక్కి తెచ్చాడు. ఏం చేశాడమ్మా? తినకుండా వెనక్కి తెచ్చాడు. టీచర్ అడిగింది, ఏమిరా పిల్లలందరూ తిన్నారే, నువ్వెందుకు తినలేకపోయావురా? అరటి పండు అన్నాడు. టీచర్ మనం నువ్వు చెప్పావు కదా పాఠం, నువ్వు చెప్పావు కదా దేవుడికి మరుగైంది ఏది లేదన్నావు, రహస్యమైంది ఏదీ లేదన్నావు. కాబట్టి ఎక్కడ నేను దేవుని చూపు నుంచి తప్పించుకోగలను? ఎక్కడున్నా ఆయన నన్ను చూస్తాడు. కాబట్టి నేను రహస్యంగా దేవుని చూపు నుండి రహస్యంగా తప్పించబడలేక ఇది తినలేకపోయానని వెనక్కి తెచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎవరిలో పనిచేసినట్టు? అండి ఆ పిల్లవాడిలో పని. మీకు బుద్ధి ఉండాలి కదా, నాకు బుద్ధి ఉండాలి కదా. వాక్యం చెప్పే నాకు బుద్ధి ఉండాలి, వినే మీకు కూడా బుద్ధి ఉండాలి. ఎవరు మనము? పెద్దవారిని. పెద్ద మనసు వచ్చింది. ఎక్కడున్నా దయచేసి మీ ప్రవర్తనను ఏం చేసుకోవాలా? మార్చుకోవాలా. దేవుడు చూడలేదు అనుకోకూడదు, ఇక్కడ ఎవరున్నారు అనుకోకూడదు. నువ్వు చేసే ప్రతి క్రియ, నువ్వు వేసే ప్రతి చూపులు, ప్రతి మాటలు, నీ అంతరంగము, నీ మనస్సులో కలిగే తొందరపాటులన్నీ ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తున్నాడన్న భయము మనకు ఉండాలా. కాబట్టి ఎంచుకోవడంలో భయం ఎప్పుడు కలుగుతుంది? నువ్వు కూర్చునే ప్లేస్ ఎంచుకుంటావు, నువ్వు వెళ్ళే స్థలం ఎంచుకోవాలి, నువ్వు తినే ఫుడ్ కూడా ఎంచుకోవాలి, నువ్వు కట్టే వస్త్రాలు కూడా ఎంచుకోవాలి. హల్లెలూయా. నువ్వు కోరుకునే స్థలం కూడా ఎంచుకోవాలి, నీ కోరుకునే భార్యను కూడా నువ్వు ఎంచుకోవాలి. ప్రభు చిత్తానుసారం బట్టి ఎంపిక అన్నది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. నీ మనస్సును బట్టి నీ ఎంపిక ఉంటుంది కనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి మనము ఎలాంటి ఫుడ్ తినాలి. కొన్నిసార్లు తొందరపడి ఏం చేస్తారో తెలుసా? విగ్రహాల దగ్గర అర్పించినవి కూడా పుచ్చుకుంటారు.
విగ్రహాల కాడ అర్పించినవి కూడా ఏం చేస్తారండి? పుచ్చుకుంటారు. అయితే ఆ విగ్రహాలకు అర్పించినవి విశ్వాసులు అన్నవారు తినకూడదు. అది ఎంపిక. హల్లెలూయా. విశ్వాసులు అన్నవారు లిమిటెడ్గా అలంకరించుకోవాలి. లిమిటెడ్గా వారి వస్త్రాలు ఉండాలి, వారి మాట ఉండాలి, వారి ప్రవర్తన ఉండాలి, వారి కట్టు బొట్టు, వారి యొక్క పనితీరంతా కూడా నీ విశ్వాసం నీలో ఎంత ఉందో నిన్ను బట్టి అంచనా వేస్తారు. హల్లెలూయా. నిన్ను బట్టి అంచనా వేస్తారు. ఒక ఆమె విడ్డూరంగా నడుస్తుంది. హల్లెలూయా. ఆమెను బట్టి ఏం చేస్తామో తెలుసా? లేడీసే అంచనా వేస్తారు. పురుషులు నాకెందుకు? అవునా కాదా? చెప్పాలి. కాబట్టి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంపిక చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆయన ఏం చేశాడో తెలుసా? ఎంచుకున్నాడు, వెళ్ళాడు, బయట దూరాలు వేశాడు, లోపలికి వెళ్ళాడు, 20 సంవత్సరాలు ఉన్నాడు. మనస్సు నొచ్చుకునే పాపుల మధ్య బ్రతికాడు. కానీ తన నీతిని బట్టి ఒక్కరికి కూడా తాను నమ్మిన యెహోవా ధర్మశాస్త్రములు కానీ ఏ దేవుని యొక్క శక్తిని కానీ అక్కడున్న ప్రజలకు ఒక్కడికైనా బోధించి ఒక్కడిని కూడా రక్షింపలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో కూడా నొచ్చుకుంటూ బ్రతకడం కాదు, అయ్యో అనుకుంటూ బ్రతకడం కాదు, కానీ మనము అందరినైనా రక్షించడానికి మన నీతిని మనము ఆధారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ మనము గమనిస్తే ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఏమయ్యాడంటే బలహీనుడయ్యాడు. బలహీనుడయ్యాడు. చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో బలహీనంగా ఉంటాం, వస్తుంటాం, మందిరంలో కూర్చుంటుంటాం, వాక్యం వింటుంటాం, కానీ ప్రయోజనం లేని బిడ్డలాగా ఉంటాం. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా వారికి ప్రార్థన రాదు. వారి గుడారాలలో భర్తను మార్చుకునే స్థితి ఉండదు. పిల్లలను కూడా మార్చుకునే స్థితి కూడా వారిలో కనపడదు. ఏంటంటే ఆధ్యాత్మిక లోపము మనలో ఎంతో ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక లోపము లేకుండా మనము శరీర సంబంధముగా కాకుండా ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలా? ఎదిగే వారముగా ఉండాలి. ఇంకా మనము గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసపోవద్దండి. ఏమండి? మోసపోకండి. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని కూడా చెడుపుతుంది. మోసపోతారేమో, జాగ్రత్త పడండి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మోసపోయే గుణము మనలో ఉన్నదేమో చూసుకుందాం. ఆ తర్వాత చదవమ్మా. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము అందరికీ లేదు. మీకు సిగ్గు కలుగుటకై నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీతిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదంట. ఏ జ్ఞానం అండి? నీతిని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు కనుక ఏం చేస్తున్నారు? అక్కడ సిగ్గు తెచ్చుకోవాలి. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానము చాలా మందికి ఉంటుంది, కానీ నీతి విషయమైన జ్ఞానము తక్కువ అండి. అంటే దేవుని గురించిన భయము ఉండదు, భక్తి ఉండదు, పరిశుద్ధత ఉండదు. దేవుని గురించి తెలుసుకోవాలన్న తృష్ణ, కోరిక, ఆశ ఏమాత్రం ఉండదు. అలాంటి వారిని ఏమంటున్నాడు? సిగ్గు తెచ్చుకోవాలా. నువ్వు మోసపోతున్నావు, దుష్టుల మధ్య ఉన్నావు, దుర్మార్గుల మధ్య ఉన్నావు. ఒకవేళ మంచివాడిగా ఉన్నా వారి మధ్య ఉండి నువ్వు మోసపోతావు. జాగ్రత్త పడు. నీతి విషయమైన జ్ఞానము సంపాదించుకో. ఏమండి?
నీతి విషయమైన జ్ఞానము సంపాదించు. ఒక తాగే అలవాటు ఉన్నవాడు వాడు ఒంటరిగా తాగుతాడా? చెప్పాలా? ఒంటరిగా తాగితే వాడికి కిక్ ఉండదు, తాగినానన్న తృప్తి ఉండదు. హల్లెలూయా. ఉంటుందా? వాడేం చేస్తాడో తెలుసా? 200 ఖర్చు పెట్టుకొని వాడు ఇంకొకరికి తాపిస్తాడు. హల్లెలూయా. ఇద్దరు కలిసి సంపాదించుకుంటూ ఏం చేస్తారో తెలుసా? అంత నిమ్మకాయ తప్పు, అంత మామిడికాయ తప్పు సంపరించుకుంటూ మునిగి తేలుతూ ఇద్దరు తాగుతారు. ఈ లోపల ఇంకొకడు వస్తాడు. హల్లెలూయా. మూడో వాడు చేరితే మూడో వాడిని కూడా వదులుతారా? వదలు. ఇంటికెళ్ళి ఏదో ఒకటి ఇత్తడి పాత్ర, టేప్ రికార్డరు, ఇస్త్రీ పెట్టో, ఏ ఒక గిన్నె బొచ్చైనా తీసుకుపోయి ఎవడికో ఒకడికి 1000 రూపాయలు వస్తువు 100 రూపాయలకి 200కి అమ్మి వాళ్ళని ఆడ కూర్చొని పెట్టి వెళ్ళిపోయి వాడికి కూడా తాగిస్తాడు. అంత అవసరమా? 200 ప్లస్ 600, 600 పోయి 1200 కూడా అవుతుంది. సంసారాలు ఎందుకు పోతున్నాయి? గృహాలు ఎందుకు పాడవుతున్నాయి? చేసిన కష్టార్థం ఎందుకు? నీ బిడ్డలకి పోషించుకోలేక బ్రతుకుతున్నావంటే మోసపోతున్నావు. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? వినండి, ఏం జరుగుతుంది? మోసపోతున్నావు, మోసపోతున్నావు. ఒక పవిత్రురాలైన స్త్రీ వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ఇంటిని శుభ్రపరచుకోవాలి, బిడ్డలకు బోధించుకోవాలి, అత్తామామలకు సేవ చేసుకోవాలి, భర్తకు సేవ చేసుకోవాలి, కుటుంబాన్ని కనిపెట్టుకోవాలి. ఎవరండి? గుణవతి అయిన భార్య వేకునే లేచి ఆమె వస్త్రములను ఉడికి వారికి ఏం చేస్తుంది? రక్తవర్ణ వస్త్రములు తయారు చేస్తుంది, పనికత్తెలకు ఆహారము పెట్టుకుంటుంది, తన ఇంటి వారిని కనిపెట్టుకుంటుంది, తన ఇంటి వారికి శ్రద్ధగా పనిచేస్తుంది. ఎవరైనా గుణవతి అయిన భార్య. హల్లెలూయా. ఈరోజు గుణవతులుగా మీరు బ్రతకండి. చాలా మందికి శక్తి ఉంటది, ఆరోగ్యం ఉంటది, దొంగ వేషాలు వేస్తారు, పని చేసుకోలేరు, కష్టపడే మనస్సు ఉండదు, భర్తకు సపోర్ట్ చేసే హృదయాలు ఉండవు. ఈమెమో పెద్ద రాణివాసంలో పుట్టి పెరిగి వచ్చినట్లు రానమ్మ ఈమె. ఎండలకాలం కూలర్ అందియాలా, పెరుగు మజ్జిగలతో పోషించాలా, కూల్ డ్రింక్స్ మొగుడు తేవాలా, సర్బత్తులు తేవాలా, నిమ్మకాయ సోడాలు తేవాలా, ఏమండి కాటన్ చీరలు కొనాలి, భార్యను సుతుగా సులభంగా ఎండ గాలికి తిప్పకుండా పౌడర్లు, స్నోలు, సెంటులు, అన్ని అలంకారాలు ఇవికించి ఈమెను రాళ్ళాగా పెట్టి వాడేమవుతుందో కొంత కష్టం చేసి భార్యలను పోషించాలా? ఇదా దేవుడు నేర్పిన నీతి నీకు? ఇదా దేవుడు నేర్పిన పాఠం నీకు? ఒక పరిశుద్ధరాలైన కన్యకగా, ఒక గుణవతి అయిన భార్యగా, ఒక సుగుణాల సంపన్నుడైన సుగుణాలు కలిగి దేవుడు ప్రకాశించే రీతిగా విశ్వాసులమైన మనకు ఈ గుడ్డెల దమ్ము ఇచ్చాడు, ఆ రక్తం ఇచ్చాడు, ఆ రోషం ఇచ్చాడు, ఆ పరిశుద్ధతనిచ్చాడు. దాన్ని కాపాడుకునే బాధ్యత నీకు ఇచ్చాడు. మోసపోకు, మోసపోకు, నిన్ను నీవు మోసపరుచుకున్నావు. ఇలాగ చేయవలసిన స్త్రీ వీధిలో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు ఆడుకొని రకరకాల ఇంటి తగాదాలు నీ ఇంటి మీదగా తెచ్చుకొని నీ పిల్లల్ని గడిపెట్టుకోకుండా, నీ భర్తను గడిపెట్టుకోకుండా, వారికి ఆహారం సమృద్ధిగా తగిన సమయంలో పెట్టుకోకుండా వేషాలు వేస్తున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. నీ సంపాదన నీ పిల్లలకి పాలు కాకుండా, నీ సంపాదన నీ భార్య బిడ్డలు అనుభవించకుండా, నీ సొంతంతా ఎక్కడెక్కడ దారపోస్తున్నావో జాగ్రత్త పడాలా, జాగ్రత్త పడాలా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎంపిక అవసరం. నిర్జల మేఘాలుగా మనం బ్రతకకూడదు. క్రైస్తవ విశ్వాసులు అన్నవారు పరిశుద్ధులుగా ఉండాలి. విశ్వాసపు స్థాయి మనలో కనపడాలి. మనల్ని చూసిన వెంటనే మీరు విశ్వాసులండి, మీరు పరిశుద్ధులండి, మీరు క్రీస్తును అనుసరిస్తున్న వారండి. నీ మాటలో
నీ యొక్క నడకలో, నీ యొక్క ప్రవర్తనలో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడంలో నీవే క్రీస్తుకు మాదిరిగా చూపించగలగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చూద్దాము, కొరింథీ రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 6వ వచనం. ఇదే పత్రిక తీసి పెట్టుకొని ఉండండి. అలాగే 5వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవాలి. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమేనను ఆ ముద్దంతా పులియ చేయను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎక్కువగా పులుపున్న పెరుగును తోడేసామనుకో ఇళ్ళకి తెలుసు ఎలా ఉంటుంది పెరుగు. నీవు ఫ్రెష్ గా ఉన్న పాలైనా కావచ్చు, అప్పటికప్పుడు కాంచిన పాలలో పూసిన పెరుగు అంత వేస్తే, నేను అప్పుడప్పుడు చేసామండి. పెరుగు లేనప్పుడు ఏం చేస్తాము, 2-3 దినాలు పెరుగు వేస్తే కరెక్ట్గా పూసిన వాసన ఆ పెరుగు వస్తుంది. అంటే పులి పిండిని ఇంత కొత్త ముద్దలో అంత పిండి కలిపి ఆడ పెట్టావనుకో, కొంతసేపటికి కొన్ని గంటలకి ఏమైపోద్ది, పిండి అంతా పులిసిపోతుంది. హల్లెలూయా. ఈ మానవ జీవితం కూడా అలాంటిదే. కొంచెము తెప్పు, కొంచెము సమయము, కొంచెము సేపే అని తడవ చేసావనుకో, కొంచానికి తావిచ్చావనుకో, ఆ తావి ఏం చేస్తుందో తెలుసా, నిన్నంతా ఆక్రమిస్తుంది. ఆమేన్. దీనికి గుర్తుగా ఏం గుర్తు తెచ్చుకోవాలి, రైళ్లలో, బస్సులలో ఒక్కొక్కరు రిక్వెస్ట్ చేస్తారమ్మా, కొంచెం జరిగమ్మా, కొంచెం జరిగమ్మా, కొంచెం. అబ్బా, ఇంకా కూర్చున్నా నీకు మనస్సు ఎంత ఉండదు. ఏం చేస్తావు, మెల్లగా జరిగి అంత తావిస్తావు. నీకు ఇంకా ఏదో ఒకటి అత్యవసరం తెచ్చినప్పుడు అట్లా వెళ్తావు కదా, ఇంకా మళ్ళా ఏం చేస్తుందానే, బాగా సొట్టుకొని కూర్చుంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలా, ఆమెను అడుక్కోవాలా. ఏందమ్మా అంత అడిగావు, ఇంత ఇస్తే ఇంత స్వతంత్రించుకొని ఇప్పుడు నాకే తావు లేకుండా చేసావు. అర్థమైందా? పాపాన్ని కానీ లోకాన్ని కానీ నువ్వు ఇంత అని ఉంచుకుంటే అదేం చేస్తుంది, ఇక నష్టాన్ని కలిగిస్తుంది. లోతు గారు ఏం చేశాడు, అక్కడి నుంచి బయటికి రావాలి. 20 సంవత్సరాలు ఉన్నాడు, కానీ కుటుంబాన్ని దేవుల్లో కట్టుకున్న అనుభవం కూడా లేదు. భార్య కూడా దేవదూతలే చెప్పినప్పుడు వెనక తిరిగి చూడొద్దంటే వెనక తిరిగి ఏమైంది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమెలో విశ్వాసము, నీతికి ఆధారం ఏమి లేదు. కుమార్తెలు కూడా ఏం చేశారు, తండ్రి కుమార్తెలు ఒంటరిగా ఒక గుహలో ఉన్నప్పుడు ఆయనకి ఏం చేశాడు, ద్రాక్ష రసం ఇచ్చి మత్తులోకి దించి తండ్రితోనే వ్యభిచారము చేసి 2 కుమారులు 2 అక్కలకు అన్నారు. ఎవరు తండ్రి? తండ్రితో వ్యభిచారం చేసి 2 అక్కలు, అక్క చెల్లెళ్ళు 2 కుమారులు కన్నారు. వారు ఎవరంటే మోయాబీయులు, అమ్మోనీయులు. వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలకి బద్ధ శత్రువులు. మోయాబు దేశంలో ఒక విగ్రహారాధన వచ్చింది. అమ్మోనీయులు ఇశ్రాయేలుకు శత్రువులుగా ఉన్నారు. ఇప్పుడు లోతు గారు ఎవరికి మూల పురుషుడైన ఎవరికి తండ్రి అయ్యాడంటే అమ్మోనీయులకి, మోయాబీయులకి మూల పురుషులైన వారికి ఎవరయ్యారు, తండ్రి లోతు అయ్యాడు. విశ్వాసులకు తండ్రి ఎవరయ్యారు, అబ్రహాం అయ్యాడు. ఆమేన్. ఈ ఇరువురు కూడా ఊరు దేశం నుండి బయలుదేరి వచ్చిన వారే, అబ్రహాముతో వెంబడించిన వాడే, అబ్రహాముతో కొంతకాలం కలిశాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క సూచనలు, అబ్రహాము యొక్క దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? లోతు. ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ అతనిలో జీవం ఉంది, కానీ ఆ జీవము ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ జీవము నిస్సారమైన జీవంగా కేవలము అతని వరకే అతడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు మనము కూడా నీతిగా ఉన్నాం, మేము రక్షణ పొందాం, మా కుటుంబం అంతా రక్షింపబడ్డారండి, మేమందరం మనలో చేయవేస్తామండి, ఆదివారం వస్తే అందరము సంఘంలో కనపడతామండి అని చెప్పుకుంటే ఏమీ సుఖము ఉండదు. హల్లెలూయా. ప్రతి విత్తనములో ఏముంటుందో తెలుసా? జీవం ఉంటుంది. వడ్ల గింజ అది నువ్వు చల్లినప్పుడు దాంట్లో నుంచి ఏమొస్తుంది? నారు వస్తుంది, వరి పైరు వస్తుంది, దాంట్లో జీవం ఉంది. వేరుశనగ విత్తనములో జీవం ఉంది.
మామిడి ముట్టలో జీవం ఉంది. ప్రతి విత్తనంలో ఏముందో తెలుసా? జీవం ఉంది. జీవము ఉంది కనుక దాన్ని నాటితే మామిడి చెట్టు మహావృక్షమై ఎన్నో ఫలాలు ఇస్తే మనము దాన్ని పుచ్చుకొని తురుకొని ఆస్వాదించి తింటాం. వడ్ల గింజ కూడా ఎంతో పైరునిచ్చి తినేవానికి ఆహారం ఇస్తుంది, విత్తేవానికి విత్తనము అది ఇస్తుంది. మరుసటి సంవత్సరానికి ఈ విత్తనమే ఏమవుతుంది? అనేక విత్తనాలు అవుతుంది. మరి నీలో జీవం ఉంచుకొని జీవము కలిగిన జీవాధిపతిని మనం ధరించుకొని రక్షింపబడి క్రీస్తు దాసులముగా క్రీస్తు బిడ్డలముగా ఉండి నీ ద్వారా ఒక్క ఆత్మను కూడా రక్షించకపోతే నువ్వేం ఫలిస్తున్నట్టు? ఫలితము ఏంటి? హల్లెలూయా! నీలో జీవముందా? జీవాన్ని కోల్పోయావా? లెక్కించుకో. దేవునికి స్తోత్రం. మనలో జీవం ఉన్నట్లయితే మనము ఇతరులను రక్షించబోనుకోవాలా. హల్లెలూయా! దేవుని పని నువ్వు చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. నా చుట్టూ ఎంతో జనము నశించిపోతున్నారయ్యా, వారందరినీ రక్షించయ్యని. ఒకవేళ సువార్త చెప్పలేకపోయినా నువ్వేం చేయగలగాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇంకా మనము గమనించినట్లయితే కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ఏమని చెప్తుంది వాక్యము? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. ఈయనేం చేశాడు? లోతు నడిచాడు, చూశాడు, సొదొమ పట్టణం దాకా నడిచాడు, కూర్చున్నాడు, చివరికి కాపురమున్నాడు. మనము కూడా అంచనా వేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. ఈరోజు పురుషులైన మీరు కూడా ఎంపిక చేసుకోవడంలో జ్ఞానము కలిగి ప్రవర్తించండి. హల్లెలూయా! స్త్రీలైన మీరు కూడా ఎంపిక చేసుకోవడంలో జ్ఞానము కలిగి ప్రవర్తించండి. అందుకే యోషియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. మన త్వరగా దానియేలు తర్వాత ఉంటుంది. హోషియా 8 చదవండి. ఇశ్రాయేలు వారు ఎవరికి ఇష్టం కానీ అన్యజనులలో ఉందురు. ఇశ్రాయేలు వారు ఏమైపోతారంట? తినివేయబడతాడు. ఎవరి మధ్య ఉన్నారంట? వారు అన్యజనుల మధ్య ఉందురు. చూడండి, ఇశ్రాయేలు ఏం చేసింది? దేవుని ప్రజలు అన్యజనులతో సాంగత్యం చేశారు, వారితో వివాహ బాంధవ్యాలు పెట్టుకున్నారు. కాబట్టి వారు చెడిపోయిన మనస్సు కలిగి దేవుని కోసము ఒక ప్రత్యేకమైన జనముగా ఉండాల్సిన వారు వారి లక్షణాలన్నీ పోగొట్టుకున్నారు. పనికి రాని వారిగా. ఎవరికి పనికి రాని వారుగా? దేవునికి పనికి రాని పాత్రలుగా అయిపోయారు. ఈరోజు మనము కూడా చూడండి, పనికి వచ్చే పాత్రలుగా దేవుని చేతిలోకి రావాలి. హల్లెలూయా! చాలా మందిలో ఏముంటుందో తెలుసా? గొప్ప కోరిక ఉంటుంది. నేను సేవ చేయాలి, నేను ప్రకటించాలి, నేను ప్రార్థించాలి, నేను నలుగురు ఇళ్ళకెళ్ళి నేను ఆదరించాలన్న గొప్ప కోరిక ఉంటుంది. కానీ కోరిక ఉండడానికి ముందు ఏముండాలి? అమ్మా, ఎంపిక సరిపోతుందా? ప్రార్థన సరిపోతుందా? ఏముండాలండి? క్రియలు సరిపోతాయా? మొదట నీవు పరిశుద్ధపరచబడాలి. దేవుని చేతిలోకి ఒక పాత్రగా రావాలి. అంటే దేవుడు నిన్ను వాడుకోవాలి, దేవుడు వాడుకోవాలి. ఒక పని నిమిత్తం, ఆయన పని నిమిత్తము దేవుడు వాడుకునే పాత్ర ఎలా ఉండాలంటే మొదట పవిత్రపరచబడాలి. అందుకే రక్షింపబడకుండా రక్షణ సువార్త ప్రకటించడానికి వీలు లేదు. నువ్వెప్పుడైతే పవిత్రపరచబడతావో, పవిత్రపరచబడిన నిన్ను ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు, ఆయన పనిముట్లుగా వాడుకుంటాడు. ఏ పనికి నేను ఉపయోగించుకోవాలో కృప ఆయనది, శక్తి అయింది, సామర్థ్యం అయింది, పిలుపు అయింది, నిలబెట్టుకోవడం ఆయనే, వాడుకోవడము ఆయనే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు?
వారు ప్రత్యేకింపబడిన వారు, దేవుని చేతిలో ఉండవలసిన వారు దేవుని చేతిలో నుండి పూర్తిగా విడిపోయారు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్యులతో సహవాసాలు చేశారు. వారు కూడా బలులు అర్పిస్తున్నారు. దేవుళ్ళు కాని దేవుళ్ళను వారు ఆరాధిస్తుండగా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. పాపము చేతికి అప్పగించి పూర్తిగా వారు పతనమైన స్థాయిలోనికి వారు వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి అన్యుల మధ్య చూడండి, ఎఫ్రాయిము యొక్క బలము తొలగిపోయెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని? ఆత్మీయ బలముతో నిండుకొని ఉండాలి. హల్లెలూయా. నాలో శక్తి, నాలో విశ్వాసము, నాలో సామర్థ్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? నీలో శక్తి, నీలో సామర్థ్యము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి వస్తుంది. వస్తుంది. ఎట్లా వస్తుంది? మన ఆత్మీయ బలాన్ని బట్టి. హల్లెలూయా. ఆత్మీయ బలం ఉంది, శారీరక బలం కాదు ఇక్కడ, ఆత్మలో బలము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో బలము కలిగి ఉంటావో ఆత్మతో కూడిన వాక్యాన్ని ప్రకటిస్తావు, ఆత్మలో కూడిన ప్రార్థన చేస్తావు, ఆత్మల కొరకై ప్రవర్తిస్తావు. హల్లెలూయా. దేవుని కార్యముల కొరకు రోషము కలిగి నిలబడతావు. హల్లెలూయా. అంటే ఏముండాలా? మన ఆత్మలో బలాన్ని. ఎఫ్రాయిము ఏమి కోల్పోయాడంటే ఆత్మీయ బలాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలు ప్రజలు దేన్ని కోల్పోయారంటే ఆత్మీయ బలాన్ని కోల్పోయారు. ఇప్పుడు చాలా మంది శరీరం సన్నబడగానే ఏదన్నా తగ్గినం అంటే చాలా విచారం. ఏమండి, ఆత్మీయ బలాన్ని మనం అంచనా వేసుకోవాలి. ఎప్పుడు మన స్థితి మారిపోతుందో మనం దాని గురించి విచారపడి వెంటనే మేల్కొని హల్లెలూయా మోసపోకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం. చివరికి వచ్చేస్తున్నాం. లోతు అన్న పదానికి మాటకు అర్థం ఏమిటంటే కప్పుకొనుట, కప్పుట, దాచుకొనుట. ఏంటండి? కప్పుట, దాచుకొనుట. లోతు యొక్క ఆత్మీయ జీవము నీతిమంతుడుగా ఉన్నాడు, కానీ ఆ విత్తనము విత్తబడలేదు, ఆ విత్తనము ఫలించలేదు. తన ఆత్మీయ జీవితాన్ని కప్పిపుచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. హల్లెలూయా. మనం ఏ స్థలం ఉందన్న బిడ్డలారా, ఎక్కడున్నా మన ఆత్మీయ జీవితాన్ని మనం రగిలిస్తుండాలి, ప్రకాశిస్తుండాలి, ప్రయత్నిస్తుండాలి. దేవుని కొరకై మనం సాక్షులుగా నిలబడాలి. అందుకే దీపము వెలిగించి కొంచెం కింద, మంచం కింద ఎవరు పెట్టారు. ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. అందరికీ కనపడాలని, వెలుగునివ్వాలని. ఇప్పుడు మనము కూడా ఆత్మీయ స్థితిలో వెలిగించబడిన మనము దాచుకొని, కప్పుకొని, క్రైస్తవులమని చెప్పుకోవడానికి కూడా, బైబిల్ కూడా చేతిలో పుచ్చుకొని రావడానికి కూడా సందేహము, భయము ఇవన్నీ ఉంటున్నాయి. దేవుని ప్రియమైన జనమా, ఎక్కడున్నా నీవు క్రీస్తునకు దాసుడుగా ఉండి మన నీతిని బట్టి మనం ఎలా ఉండాలా? ప్రభువులో ఎదిగే అనుభవం ఉండాలా. చివరిగా యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. 65వ అధ్యాయము 2వ వచనం. చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు అంటున్నాడు, వినండి. తమ ఆలోచనలు అనుసరించు చెడు మార్గమున నడుచుకొనుచు ఉన్న వారిని గురించి ఏమని చెప్తున్నాడు? లోబడని ప్రజల వైపు దినమల్లా. ఎప్పుడండి? దినమంతా ఎవరి చేతులు చాపుతున్నాడు? యేసయ్య చేతులు చాపి నశించుచున్న జనమా, పాపిష్టి జనమా, లోబడని జనమా, నా మాటలు వినండి, నాకు లోబడండి. మీరు లోబడకపోతే రేపు మీరేమైపోతారో తెలుసా? ఏమైపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. దేవుని సమయము రాకడ ఎప్పుడొచ్చునో తెలియదు. నువ్వెన్ని సంవత్సరాలు
వచ్చిన ఇక్కడ కూర్చున్న మారు మనస్సు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా రక్షింపబడకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? హఠాత్తుగా నువ్వు మరణించినా, హఠాత్తుగా దేవుడు వచ్చినా ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ఒక అమ్మాయి అంట గొప్ప ప్రసంగం విన్నది. ఆ ప్రసంగం విని ఆ అమ్మాయికి మారు మనస్సు వచ్చి ఆ పాప బైబిల్లో రాసుకున్నదంట, రేపు నేను మారు మనస్సును కొరకైన బాప్తిస్మము పొందుతానని. ఆ బిడ్డ మీటింగ్ నేను వెళ్ళిపోతా ఉంది. పోతా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ బాడీ దగ్గరకు వచ్చిన వారు ఆ పాప ఎవరు ఏంటి అని అడ్రస్ చూస్తూ ఆ మాటను చూసి ఆశ్చర్యపోయారు. చూడండి, రేపు అని వాయిదా వేసుకున్న బిడ్డ ఈనాడే మరణించింది. హల్లెలూయా. అంటే మీరు మరణిస్తారని కాదు, కానీ మన దినముల లెక్క మనం చూసుకొని ప్రభు ఇచ్చే రక్షణ, పాప క్షమాపణ, లోకములో నుంచి నువ్వు బయటికి రావాలి. తప్పనిసరిగా బయటికి పడాలి నువ్వు. హల్లెలూయా. బయట పడలేదంటే, క్రీస్తు వైపు మళ్ళలేదంటే, రక్షణ సువార్త విని కూడా మారు మనస్సు అనుభవంలో నువ్వు నడిపించలేదంటే, లోతు రక్షింపబడ్డాడు కానీ ప్రయోజనం లేని, ఆధ్యాత్మిక విలువలు లేని, ఆధ్యాత్మిక జీవితంలో ఫలితము లేని, ఫలించలేని బ్రతికాడు. అలాగే మన జీవితాలు కూడా ఉండకుండా సరి చేసుకుందాం. నేటి వాక్యము మన వినికిడిలో దీవించబడదు గాక. కలలో వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, అయ్యా నీకు స్తోత్రములు స్తుతులయ్యా. అల్పులము నాయన, బలహీనులమయ్యా, మాతో మాట్లాడారు దేవా, మమ్మల్ని ఒప్పింప చేశారయ్యా. మేము పాపలమని ఒప్పుకుంటున్నాము దేవని ఒప్పుకోవాలా. పాపమును విడిచిపెట్టాలి, యేసు వైపు చూడాలి. రక్షణ మార్గము దేవుడు తెలిసి ఉన్నాడు. రక్షణ పిలుపు నీ దగ్గరికి వచ్చి ఉన్నది. ఈనాడే రక్షణ దినమని దేవుడు అంటున్నాడు. మారు మనస్సుల కొరకైన పశ్చాత్తాపం, మారు మనస్సు కొరకైన జీవితం, నువ్వు ఎక్కడున్నా వేషాలు వేయకుండగా, ఇదిగో కప్పిపుచ్చుకున్న అనుభవం లేకుండా ఎక్కడున్నా నీ హృదయాన్ని తేటపరచుకో. పాప మార్గాలు వెతుకుతున్నావేమో, ఉల్లాసంతో ఉండాలనుకుంటున్నావేమో, లోక మాలిన్యం అంటుకుంటున్నదేమో, దానిలో నుంచి బయటికి రావాలి. బిడ్డలారా, బయటికి రావాలి. ప్రభు కృప మన మీద నిలుచునుగాక. దేవా, ఈ మాటలను దీవించి నాయన అనేకుల్లో నూతన కార్యములు జరిగించి వాక్యమును ఫలింపచేసి నాయన దూర ప్రాంతాలు కూడా యూట్యూబ్ ద్వారా అనేకులకి వాక్యము తాకబడి వారి హృదయాలు తెరవబడి నిన్ను అంగీకరించి ఈ మాటలను బట్టి మేలు పొందుకొని మేలును అనుభవించి బ్రతికి నిత్య జీవాన్ని పొందుకునే కృప ప్రతి ఒక్కరికి నేను దయచేయమని అల్పురాల్ని నన్ను బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.